శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో ముగ్గురు దుండగులు ఒక ఇంట్లో 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదుదారుడు వీరేంద్ర ప్రతాప్ సింగ్ శంషాబాద్ ఆర్జీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు ఆభరణాలతో పాటు ఒక పల్సర్ బైక్, ఒక RX 100 బైక్, ఒక గ్లామర్ బైక్ మరియు వెండి ఆభరణాలు కూడా రికవరీ చేశారు. నిందితులను రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. రాఘవేంద్ర కాలనీ నుంచి నీలంసి గారి అతను కంప్లైంట్ చేశాడు. వాళ్ళు అలా ఊరికి వెళ్ళి వచ్చినప్పటికీ వాళ్ళ ఇల్లు హౌస్ బ్రేక్ అయ్యి 17 తులాల గోల్డ్, 50 తులాల సిల్వర్ దొంగతనం ఉన్నది కంప్లైంట్ చేస్తే దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేసాము. ఆ కేసులో పరిశోధనలో భాగంగా మా టీంలో అన్ని ఏరియాలో తిరుగుతూ ఉండగా నైట్ క్రైమ్ బీట్ ఆర్బీ నగర్లో తిరుగుతుంటే అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నారు. ఇదే కాకుండా ఇంకో మా RGI పోలీస్ స్టేషన్ సంబంధించి ఇంకొక బైక్ దొంగతనము, వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించిన 3 దొంగతనాలు ఒప్పుకున్నారు. మొత్తం 5 నేరాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో భాగంగా 3 బైక్స్, 17 తులాల గోల్డ్, 50 తులాల వెండిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. మొత్తం ముగ్గురు నేరస్తులు. అదే 5 కేసులు ఇప్పటివరకు అయితే ఒకటి అంటే కేసు రిజిస్టర్ కాలేదు, వెహికల్ మాత్రం దొరికింది, అది ఇంకా ఎక్కడ కంప్లీట్ కాలేదు. అది కాకుండా 2 బైక్స్, ఇవి 2 హౌస్ బ్రేక్సింగ్ వస్తుంది, ఒకటి తాడూరు ఏరియాది, ఒకటి ఇక్కడిది. మొత్తం 5 నేరాలు వాళ్ళని అరెస్ట్ చేసి మేము రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళంటే ప్రస్తుతం KPHB కాలనీలో ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉంటున్నారు ఆ ఏరియాలో. బట్ నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అని చెప్తున్నారు ఆ జిల్లాలో, నగర్ అక్కడ ఏరియా వాళ్ళు అనమాట. ఇక్కడికి వచ్చి పని చేస్తూ ప్రైవేట్ పని చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు.